ఇక్కడైతే మనం ఫేస్ పెట్టుకునే రోజ్ వాటర్ను తాగుతాడు మా పెద్దోడు. खत्म बाय बाय टाटा गुड बाय गया ఇప్పుడైతే సక్సెస్ గా రసగుల్లలు అయితే వచ్చేసినాయి. మొత్తం బ్రేక్ అయిపోయి పాడైపోయింది మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. అరే मेरे को ठंडा डाल अरे ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు వాళ్ళు డ్రింక్ రెడీ చేసుకుంటారు. ఫ్లిప్కార్ట్లో అయితే మేము స్ట్రాబెర్రీ, మ్యాంగో, లిచీ ఫ్లేవర్లో ఉన్న డ్రింక్స్ అయితే తీసుకున్నాము, అంటే లిక్విడ్స్ తీసుకున్నాము. కొద్దిగా మనం వేసుకొని వాటర్ కలుపుకుంటే మనకైతే లిక్విడ్ అంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చల్లగా సమ్మర్ వేడిగా ఉన్నప్పుడు మన చల్లగా మనము ఈ డ్రింక్స్ తాగితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి డ్రింక్స్ అయితే తీసుకున్నాం, అంటే సిరప్స్ తీసుకున్నాం. వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పాలు అయితే విరిగిపోయినాయి. సడన్గా ఏమైందో ఏమో 2 లీటర్ల పాలు అంటే ఒక రోజు తీసుకున్న జూపిటోలో, తర్వాత రోజు కూడా తీసుకున్నాం, పాలు అయితే విరిగిపోయినాయి. ఆ పాలు విరిగిపోయిన దాంతో మా పెద్దోడైతే రసగుల్లా చేస్తాడు. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది వీడియో ఏంటి వరకు చూడండి. పంచదార उतना डाल लेदमा आधा पड़ता है, कितना भी नहीं है ना शीरा बाजी तो फिर से यूज करो, उसमें क्या है? ఇక్కడైతే రసగుల్లా అయితే చేసిండు. कैसे भी शीरा स्टोर कर दो. ఇక్కడైతే చక్కెర, కొద్దిగా షీర అంటే ఆల్రెడీ ఇంట్లో ఉండే అది షీర వేసిండు, కొద్దిగా చక్కెర వేసి వాటర్ వేసిండు. తోడ బాయిల్డ్ होना गरम होना बॉयल होना मिल्ट होना गरम बॉयल होना होता है. बॉयल हो तो डाल नहीं सकते, गट्टा ज्यादा करते हैं. अरे वो ठीक है, क्या बोलना चाह रहे हो? ఓ నక్కు. ఇక్కడైతే నీళ్లు పోసిండు ఒక గ్లాసు, అందులో చక్కెర వేసుకున్నాడు. దాంతో చక్కెరని అయితే కరిగించుకుంటాడు. అందులో ఈ మనం ముందుగా రెడీ చేసుకున్న రసగుల్లలు అయితే వేసి కొద్దిసేపు బాయిల్ చేస్తాడంట. చూద్దాం మరి అవుతుందో రాదో. ఫస్ట్ టైం చేస్తాడు, నేను చేస్తా అంటే వింటలేడు, ఇట్లయితున్నది. అంతేకాకుండా ఈరోజు వీడు తందూరి చికెన్ చేస్తాడు, మండి రైస్ కూడా చేస్తాడు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మా పెద్దోడు మా చిన్నోడు ఏమేం చేస్తాడు అనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటా. ఫుల్ పే రఖ్యానా? ఫుల్ పే రఖితే వాయిరైనా మిలారైతే. ఇక్కడైతే మనం ఫేస్ పెట్టుకునే రోజ్ వాటర్ను తాగుతాడు మా పెద్దోడు. కడవా హే ఇక్కడ రోజ్ వాటర్ తాగిండు కదా, కొంచెం తాగగానే చేదొచ్చిందట. ఇంకా వాడు విశ్వ ప్రయత్నాలు చేసి అదైతే మంచిగా క్లీన్ చేసుకున్నాడు. వచ్చిపోవడం చేసిండు. కలుపు కలుపమ్మా, కలుపు కలుపు, ఉప్పు అమ్మా, ఉప్పు కలుపు. ఇప్పుడైతే ఇందులో వేస్తాడు పెద్దోడు బాల్స్. అది విరుగుతుందో అరే దేక్కే హాత్ పే గిడతా సక్సెస్ చూడాలి మరి సక్సెస్ అవుతుందో కాదా. జూమ్ కరో జూమ్ ఇక్కడ రసగుల్లా వచ్చిందేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నేను అటు పోయి ఇటు వచ్చేసరికి, అంటే నాకు ఫోన్ వచ్చింది, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేసరికి ఇక్కడ రసగుల్లా అయితే పాపం మొత్తం బ్రేక్ అయిపోయి పాడైపోయింది. खत्म बाय बाय टाटा गुड बाय गया. మొత్తానికి అయితే రసగుల్లా పాడైపోయినాయి. ఇంకేం చేయలేక సప్పుడెక్కున్నాడు. ఇప్పుడైతే తందూరి చికెన్ అయితే ట్రై చేస్తాడు. ట్రై చేయడం కాదు, ఒకసారి చేసిండు. అయితే అది ఎట్లా చేస్తాడు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఇది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే స్వీట్ కదా, అది కొంచెము అది వేడి నీళ్ళు తీసిన తర్వాత చల్లటి నీళ్ళలో వేయాలి, అది మనకి తెలియదు, చెప్తే వినలేదు. ఇక్కడైతే తందూరి చికెన్ ప్రాసెస్ అయితే చేస్తాడు. ఫస్ట్ అయితే మంచిగా చికెన్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టేసిండు ప్లేట్లో. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే వేసుకుంటాడు. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు కారాలు, ఇది టీకాలాలు, ఇది మస్తు
पक ऑब्जर्व कर लेना है मैरिनेट गैस। उसके बाद मसाला रेडी करना है। స్పూన్ లక్క తెరకు. అయితే చికెన్లో ఉప్పు కారం పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటాడట ఒక అరగంట సేపు. అంతసేపు మన మసాలాలు అయితే ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్న పౌడర్ అయితే మీకు చూపిస్తా. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటాడు. వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకొని వీటికి మండికి సపరేట్ మసాలా ఉంటుంది, అది ఏందన్నది చూద్దాం ఏం చేస్తాడు మరి వీడు. ఇక్కడ లెగ్ పీస్ అయితే ఉన్నది. ఓహో లెగ్ పీస్ వయసా ఫస్ట్ అయితే ఒక పెరుగు ప్యాకెట్ ఒక అరకిలో పెరుగు ప్యాకెట్ తీసుకున్నాడు. అందులో వాటర్ లేకుండా మంచిగా తీసేసుకున్నాడు అన్నట్టు. ఆ పెరుగు అయితే వేసుకున్నాడు. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, దాంతోపాటు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. టీ కాలంలో వేసుకున్నాడు. దాంతోపాటు ఉప్పు, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాడు. వేసుకొని మంచిగా కలుపుకుంటాడు. చూస్తారు కదా మా పెద్దోడైతే వంటలు అంటే బాగా ఇష్టం, ఇంట్రెస్ట్గా చేస్తాడు. తినడం ఎంత ఇష్టమో వండడం కూడా అంతే ఇష్టం అన్నట్టు. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటాడు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నిమ్మరసం ఒక 1/2 నిమ్మరసం అయితే వేసుకున్నాడు. అలా చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటాడు. చికెన్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇదైతే మనకు అవెన్లో చేస్తాడు. ఒకవేళ మీరు అవెన్లో కాకుండా చేసుకోవాలంటే షాలో ఫ్రై చేసుకోండి, లేదనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ అవెన్లో వచ్చినంత సాఫ్ట్గా అయితే చికెన్ అయితే ఉడకదు అన్నట్టు. మనము డీప్ ఫ్రై చేసినా కూడా చికెన్ గట్టిగా ఉంటుంది. అవెన్లో అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా ఒక చిన్న బొగ్గు తీసుకొని దాన్ని అయితే గ్యాస్ మీద కాల్చుకుంటాడు. ఒక చిన్న బౌల్లో కోయిల వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని స్మోక్ ఫ్లేవర్ అయితే ఇచ్చిండు. ఇప్పుడు మండి రైస్ అయితే వేద్దాము. దానికోసం ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుందాం. రైస్కు సరిపడా, అంటే మండి సపరేటు, ఈ చికెన్ పీసెస్ సపరేట్ అన్నట్టు. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ లెంత్ అనిపిస్తే నేను అంతకుముందు వీడియో పెట్టిన ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియో చూడండి. కానీ సింపుల్గానే ఉంటుంది. ఎప్పుడైనా చికెన్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకుని ఇష్టం తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే మంచిగా వేసుకొని హోల్ గరం మసాలాలు అంటే మనము లవంగాలు, ఇలాచి, దాల్చిని, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తీసుకున్న ఉల్లిపాయ, దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు, దాంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసేసుకొని కలుపుకుందాం. ఈ మండీ రైస్ బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తోని మంచి టేస్ట్తో ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కర్రీ చేయకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, దాంతోపాటు ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్. కారం మీరు పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి ఎక్కువ కారం వేసుకుంటలేను. ఈ విధంగా వేసుకున్న మసాలాలు మంచిగా కలుపుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నా. ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా మీదికి వచ్చింది. ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కాబట్టి నేను ఒక 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటాను. రైస్కు పర్ఫెక్ట్గా 2 గ్లాసులకు 3.5 గ్లాసుల నుంచి 4 గ్లాసుల వరకు మనము వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. నిమ్మరసం లాస్ట్లో వేసుకొని మంచిగా నీళ్ళని అయితే మరిగించుకోవాలి. ఉప్పు కారాలు చూసుకోండి. ఈ విధంగా మరిగిన నీళ్ళల్లో ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాం. మా పెద్దోనికి కారం ఎక్కువ ఇష్టం అన్నట్టు వాడు ఇంకెక్కువ కారం వేసుకున్నాడు రైస్లో. ఎందుకంటే దీనికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ కానీ లేకపోతే మనము పెరుగు చట్నీతోని కానీ తినచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ రైస్ చికెన్ పీసెస్ కలుపుకొని తినచ్చు. ఇక్కడైతే అవెన్లోంచి ఒక్కసారి తీసేసి మనము నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా అప్లై చేయాలి. ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత, ఎందుకంటే చికెన్ డ్రై అయిపోతుంది.
ఈ విధంగా 2-3 టైమ్స్ ఈ విధంగా అప్లై చేయడము, ఆవిరిలో పెట్టడం లాంటివి చేస్తే మనకు చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉడికిపోతుంది. బయట మనం రెస్టారెంట్లో తిన్న తందూరి చికెన్ ఎట్లుంటుందో అదే టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ రైస్ అయితే వాటర్ అంతా కూడా పోయింది. ఈ టైంలో మనము గ్యాస్ అనేది బాగా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని లాస్ట్లో మన కొత్తిమీర నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ మీద పెట్టేసుకుందాం. ఇంకా పర్ఫెక్ట్గా మండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర నెయ్యి 2 వేసేసుకోండి. ఈ విధంగా మేమైతే మండి రైస్ దాంతోపాటు చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే రైసు ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. మనకు మండి రైసు, చికెన్ తందూరి, గ్రీన్ చట్నీ కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మరి మా పెద్దోడు చేసిన తందూరి చికెన్ నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.